ఏపీ వ్యాప్తంగా సంజీవిని ప్రాజెక్టు అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కుప్పంలో సంజీవిని ప్రాజెక్టు అమలు, యూనివర్సిటీ హెల్త్ స్కీమ్ గురించి చర్చించారు. జనవరి నుంచి చిత్తూరు జిల్లాలో పథకం అమలు కానుంది. అక్కడ విజయవంతమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించనున్నారు సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. కృష్ణా జలాల అంశాన్ని లేఖలో వివరించారు. కృష్ణా జలాల వివాదాల రెండవ ట్రైబ్యునల్ విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్నారు. కృష్ణా జలాల వినియోగంలో రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలు కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని జగన్ మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం కేటాయించిన నీరు యథాతథంగా కొనసాగించాలన్నారు జగన్. అనకాపల్లి జిల్లాలో కాంక్రీట్ లిఫ్ట్ బకెట్ పడి ఇంగ్లీష్ టీచర్ మరణించడంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. హైస్కూల్లో వేదిక నిర్మాణం వద్ద జరిగిన ప్రమాదంలో ఇంగ్లీష్ అసిస్టెంట్ జోష్నాబాయ్ మృతి చెందడం బాధాకరమన్నారు. టీచర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. ఏపీలో 10th పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. టైం టేబుల్ను ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న గణితం పరీక్షలు ఉండనున్నాయి. 25న భౌతిక శాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘిక శాస్త్రం, 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2, ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సీ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం చోటు చేసుకుంది. భారత జెట్ విమానం కూలిన ఘటనలో పైలట్ మృతి చెందాడు. ఎయిర్ షో సమయంలో ఒక్కసారిగా తేజస్ జెట్ విమానం కూలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విన్యాసాలు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తేజస్ విమానం తయారైంది. మావోయిస్టుల ఎన్కౌంటర్పై భద్రతా బలగాలు కీలక ప్రకటన విడుదల చేశాయి. అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండలంలో ఈ నెల 18, 19 తేదీల్లో కాల్పులు జరిగాయని తెలిపాయి. ఎన్కౌంటర్లో మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలిపారు. మృతుల్లో హెడ్మా, మడకం రాజే, దేవే, మెట్టూరి జోగారావు, లక్మల్, మల్లా ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో 32 మంది ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. సిఐడి డీఐజీగా పరిమళ నూతన్ నియమితులయ్యారు. ఏసీబీ అడ్మిన్గా పద్మజ, తెలంగాణ నార్కోటిక్ ఎస్పీగా పద్మజ, సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ ఖారే, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా చేతన్, మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డిని సర్కార్ నియమించింది. నాగర్ కర్నూలు ఎస్పీగా సంగ్రామ్ పాటిల్, ఆసిఫాబాద్ ఎస్పీగా నిఖితా పంత్, వికారాబాద్ ఎస్పీగా స్నేహ మిశ్రా, భూపాలపల్లి జిల్లా ఎస్పీగా సంకేత్ నియమితులయ్యారు. వారణాసి ఈవెంట్లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై టార్గెట్ చేస్తున్న వారిపై ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యాడు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం దేవుడిని నమ్మకపోవడం కూడా ఒక హక్కే అని అన్నారు. నాస్తికుడి వల్ల దేవుడి స్థాయి తగ్గదని గుర్తించాలన్నారు. దేవుడు బాగున్నాడు, రాజమౌళి బాగున్నాడు, అర్థం చేసుకోలేని వాళ్ళకే సమస్య అని ఎక్స్ వేదికగా తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు. ఢిల్లీ పేలుడు ఘటనలో అరెస్టులు కొనసాగుతున్నాయి. అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న మరో 2 డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన డాక్టర్ జునైద్ యూసఫ్, డాక్టర్ నసీర్ అహ్మద్లను విచారిస్తున్నారు. మరోవైపు డాక్టర్ల గదిలో 360 కిలోల పేలుడు పదార్థాలు గుర్తించారు. గది నెంబర్ 15లో గ్రైండర్ దొరికాయి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి విచారణ వేగవంతమైంది. విచారణకు సినీ నటులు నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి హాజరయ్యారు. కీలక విషయాలను అధికారులు సేకరించారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సమయంలో వారు తెలుసుకున్న సమాచారం ఏంటి, ఒప్పందాలు ఎలా కుదిరాయి, ఆర్థిక లావాదేవీలు జరిగాయా వంటి ప్రశ్నలను సిఐడి అధికారులు సంధించారు. కృష్ణా జిల్లా గుడివాడలోని దనియాలపేట వార్డులో ఎమ్మెల్యే పెనిగండ్ల రాము పర్యటించారు. వార్డులో సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేకు వివరించారు. త్వరలోనే ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మిస్తామని ఎమ్మెల్యే రాము హామీ ఇచ్చారు. డ్రైనేజీ, రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం 19 పంచాయతీకి చెందిన క్లాప్ మిత్రులకు, గ్రీన్ అంబాసిడర్లకు, పంచాయతీ కార్యదర్శులకు ఒక్కరోజు శిక్షణ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీ కమిషనర్ ఆదేశాల మేరకు శిక్షణ సమావేశం నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ సంస్కృత పాఠశాలను ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ తనిఖీ చేశారు. తరగతి గదులు, వసతులు, వంటగది పరిసరాలు పరిశీలించారు. విద్యార్థులకు అల్పాహారంగా కిచిడికి బదులు ఎల్లో రైస్ పెట్టడం ఏంటని అధికారులను నిలదీశారు. నాణ్యమైన భోజనం పెట్టాలని ఆదేశించారు.
పత్తి సోయాబీన్ కొనుగోలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారిపై నిర్వహించిన ధర్నాకు జిల్లాలోని వివిధ ప్రాంతాల రైతులు తరలివచ్చారు. తేమ శాతం పేరిట పత్తిని మద్దతు ధరకు కొనడం లేదని రైతులు ఆరోపించారు. బాపట్ల జిల్లా చీరాలలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని మత్స్యకారులు బాయ్కాట్ చేశారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. తుపానుల వల్ల మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ, ప్రభుత్వ బీమా రాయితీలలో వలలు కల్పించాలని కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఈ నెల 25 నుంచి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. 5 రోజుల పాటు వైభవంగా నిర్వహించబోతున్నామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా విద్యారంగ సమస్యలు పరిష్కరించే సోయ లేదని పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో పీడీఎస్యూ ఖమ్మం జిల్లా 23వ మహాసభలు చేపట్టారు. మహాసభ సందర్భంగా పెవిలియన్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి జిల్లాలో 2 రోజుల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హోంమంత్రి అనిత వీడ్కోలు పలికారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద వీడ్కోలు చెప్పి కలంకారీ చిత్రపటాన్ని అందజేశారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సైతం రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పుట్టపర్తి వచ్చిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. సత్యసాయి బాబా ఆశీస్సులు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు ఫడ్నవీస్ తెలిపారు. జూబ్లీహిల్స్ 4వ ఈఎంఆర్ఎస్ నేషనల్ స్పోర్ట్స్ మీట్ 2025లో ఓవరాల్ ఛాంపియన్షిప్ను సాధించిన తెలంగాణ విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో యువకుడి అదృశ్యం కేసు విషాదాంతమైంది. తొట్లవల్లూరు రోడ్లోని పుల్లేరు కాలువలో యువకుడు రవి మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రవి మీ సేవా సెంటర్ నిర్వహిస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో డేగలపేటలో కుక్కల దాడిలో 6 గొర్రెలు చనిపోయాయి. మరో 4 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గొర్రెల కోసం పటిష్టంగా ఇనుప కడ్డీల కంచె కూడా ఏర్పాటు చేశామని, అయినా కుక్కలు దాడి చేశాయని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ₹1,00,000 నష్టం వాటిల్లిందని తెలిపారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో థీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి, అభివృద్ధి అధికారి రవికుమార్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలం వ్యాప్తంగా వచ్చిన గ్రీన్ అంబాసిడర్లతో జీరో వేస్ట్ సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఖమ్మంలో భారీగా గంజాయి పట్టుబడింది. 3 అరెస్టు చేసి వారి నుంచి 30.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ 16 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న క్రమంలో పట్టుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని సరూర్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. గోవా, ఢిల్లీ నుంచి ఎయిర్లైన్ ద్వారా తీసుకువస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకొచ్చిన 41 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని రాజకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. పార్కింగ్ స్థలం, హెలిప్యాడ్ ప్రదేశం, మీటింగ్ ప్రదేశంతో పాటు రోడ్ మ్యాప్ ను సిపి పరిశీలించారు. అంతేకాకుండా గ్లోబల్ సమ్మిట్ పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పద్మావతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తుమ్మగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు సమర్పించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మహాపాదయాత్రగా సారి తీసుకువెళ్లారు. బ్రహ్మోత్సవాల్లో గజవాహన సేవకు ఏటా పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ అని భక్తులు తెలిపారు. మత్స్యకార అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి నిమ్మల అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అధ్యక్షత ప్రపంచ మత్స్యకార దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శ్రీనివాస్ వర్మ, నిమ్మల హాజరయ్యారు. తిరుచానూరులో లక్ష్మీ కాసులహారం శోభయాత్ర వైభవంగా సాగింది. తిరుమల నుంచి అదనపు యువో వెంకయ్య చౌదరి లక్ష్మీ కాసులహారాన్ని తిరుచానూరు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభయాత్రగా ఆలయానికి తీసుకెళ్లారు. ఈ హారాన్ని గజవాహనం, గరుడ వాహన సేవల్లో అమ్మవారికి అలంకరించనున్నారు.
విజయనగరం జిల్లా ఎస్కోట కొత్తవలస వేపాడ మండలాల్లో విశాఖ ఎంపీ శ్రీ భరత్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి పూర్తయిన భవనాలను ప్రారంభించారు. శృంగవరపు కోట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం ప్రధాన లక్ష్యమని శ్రీ భరత్ అన్నారు. పల్నాడు జిల్లా కారంపూడిలో వీరుల మహోత్సవంలో భాగంగా 3వ రోజు మందపోరు కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీవీర్ల అంకమ్మ తల్లికి జీవి ప్రత్యేక పూజలు చేశారు. పల్నాటి బ్రహ్మనాయుడు కన్నమ్మదాసు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎడ్ల పంద్యాలను జీవి ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ ప్రధాన కార్యాలయం క్యాష్ సెక్షన్ గదిలో వాస్తు పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామితో అధికారులు పూజలు చేయించడం వివాదాస్పదంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల రోడ్డుపై 16 గ్రామాల గొండి ఆదివాసీలు గిరిజనులు ఆందోళనకు దిగారు. తిమ్మిరిగూడెం ఆదివాసుల పోడు భూములో అటవీశాఖ దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. కందకాలు తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని సరస్వతి అంత్య పుష్కరాలపై కలెక్టర్ సమీక్షించారు. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది మే 21 నుంచి జూన్ 1 వరకు పుష్కరాలు జరగనున్నాయి. మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆహార భద్రతకు మత్స్యకారులు వెన్నెముకలుగా నిలుస్తున్నారని మంత్రి పొన్నం చెప్పారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కేపీహెచ్బీ వద్ద బాచుపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి సతీష్ బ్యాగ్ను మర్చిపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో 10 తులాల బంగారం ఉందని బాధితులు వెల్లడించారు. ఫిర్యాదు వచ్చిన గంటలోనే పోలీసులు బ్యాగ్ను గుర్తించి సతీష్కు అందజేశారు. పోలీసులకు సతీష్ ధన్యవాదాలు తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 4 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వాహన తనిఖీల నేపథ్యంలో దొంగలను గుర్తించి పట్టుకున్నారు. నిందితుల నుంచి 610 గ్రాముల బంగారం, వెండి సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నెలివాడ జాతీయ రహదారిపై ఓ కారు దగ్ధమైంది. విశాఖ వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే కారులో ఉన్న వారు అప్రమత్తమై బయటకు దిగిపోయారు. దీంతో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. మంటలు ఆర్పినప్పటికీ కారు పూర్తిగా దగ్ధమైంది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం సొండిపూడిలో రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. 37వ టెన్నికాయిట్ టోర్నమెంట్ను పలాస నియోజకవర్గంలో జరగడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం తాళిపేరు వంతెన వద్ద ఇసుకలారీ బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఇసుకలారీ పల్టీ కొట్టింది. ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులను స్థానికులు అడ్డుకున్నారు. విస్తరణ పనుల వల్ల నివాసాలు, దుకాణాలు కోల్పోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పనులెలా చేపడతారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం డేగలమడుగులోని పత్తి కొనుగోలు కేంద్రాన్ని సిపిఎం జిల్లా నేతలు పరిశీలించారు. పత్తి ప్రాసెసింగ్ గురించి రైతులతో సిపిఐ అధికారులతో మాట్లాడారు. సిసిఐలో విధించే నిబంధనల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సిపిఎం నేతలు అన్నారు. తేమ శాతం 20కు పెంచుకోవాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా సిరివెళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేరని ప్రజలు మండిపడుతున్నారు. 6 ఏళ్ల బాలుడికి కుక్క కరిచిందని ఆసుపత్రికి తీసుకొస్తే చికిత్స చేసేందుకు వైద్యులెవరూ లేరని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుబాటులో లేని వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఐదులాపురం మున్సిపాలిటీ మొద్దులపల్లిలో బైక్ స్టంట్ చేస్తూ యువకులు హల్చల్ చేశారు. ఖమ్మం హైదరాబాద్ హైవేపై యువకులు బైక్ స్టంట్ చేశారు. బైక్ పై నెంబర్ ప్లేట్ లేకుండా విన్యాసాలు చేస్తూ వీడియోలు తీసుకున్నారు. అటుగా వస్తున్న ప్రయాణికులను యువకులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. యువకులు హైదరాబాద్ వైపు వస్తుండగా ఈ స్టంట్స్ వేసినట్టుగా తెలుస్తుంది. మత్స్యకార దినోత్సవం సందర్భంగా కరీంనగర్లోని లోయర్ మానేరులో కలెక్టర్ పమేలా సత్పతి చేప పిల్లలను వదిలారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం కుల వృత్తులను ఆదరిస్తూనే ఉందని సుడా చైర్మన్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మత్స్యశాఖ కాంట్రాక్టర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేసేలా కృషి చేస్తామని అన్నారు.
కాకినాడ జిల్లా గండేపల్లిలో అనుమానాస్పదంగా తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న 7 వ్యక్తులపై పోలీసులు బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. నీలాద్రి రావుపేట శివారులో పేకాట శిబిరంపై దాడి చేసి 3 వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామేశంపేటలో జెంట్స్ అండ్ లేడీస్ హాస్టల్ వద్ద డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. విద్యార్థులు సత్ప్రవర్తనతో ఉండాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. విశాఖ సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పోలీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచి వరాహస్వామి పుష్కరిణిలో దీపాలు వదిలారు. సింహాచలం దేవస్థానం అధికారులు పౌలీ పాడ్యమ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేరళ ప్రభుత్వం శబరిమల ప్రాశస్త్యం దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుందని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో కేరళ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందన్నారు. అయ్యప్ప సేవా సంఘం, అమృతానందమయి మఠం లాంటి ధార్మిక సంస్థలు సేవ చేయకుండా అడ్డుకోవడం ఈ ప్రభుత్వానికి హిందువుల పట్ల ఎంత వ్యతిరేకత ఉందో తెలియజేస్తుందని మాధవ్ సీరియస్ అయ్యారు. ఖమ్మంలోని రోటరీ నగర్ విష్ణుప్రియ నగర్ 9వ డివిజన్ వద్ద గల అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేశారు. రాత్రికి రాత్రి జేసీబీలతో వచ్చి నిర్మాణంలో ఉన్న దేవాలయాన్ని కూల్చివేయడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ గుడిని పడగొట్టిన వారిని శిక్షించాలని దేవాలయ పూజారులు భక్తులు కోరుతున్నారు. అనకాపల్లి జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. పౌలి పాడ్యమి సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే కోనేరులో దీపాలు వదిలి శివుడిని దర్శించుకుంటున్నారు. పౌలి పాడ్యమి సందర్భంగా శివుడిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. సీఎం చంద్రబాబు పాత పథకాలకే పేర్లు మార్చి ప్రజలను మోసం చేస్తున్నారని కడప వైసీపీ నేత నాగార్జున రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను త్వరగా నెరవేర్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర, ఫయాజ్, రాహుల్ రెడ్డి, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ఆజాద్ పేరుతో 2 పేజీల లేఖ విడుదలైంది. ఈ నెల 15న జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ ని తీవ్రంగా ఖండించారు. నిరాయుధుడైన హిడ్మా రాజేలతో పాటు మరికొందరిని పట్టుకెళ్లి హత్య చేశారని లేఖలో తెలిపారు. ఈ 2 ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 23న దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని ఆజాద్ లేఖలో పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ విద్యార్థినికి ఇచ్చిన హామీ నెరవేర్చారు. పాఠశాలకు సరిగా రాని భువనగిరి మున్సిపాలిటీ సింగన్నగూడెంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన విద్యార్థిని సుస్మిత ఇంటికి వెళ్లిన ఆయన పాఠశాలకు ఎందుకు రావడం లేదని విద్యార్థిని స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. చదువుకోవడానికి ఏమీ ఇబ్బంది పడవద్దని తాను చూసుకుంటానని విద్యార్థినికి హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాలను గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ పల్లి చౌరస్తా వద్ద మత్స్యకారుల ఆరాధ్య దైవం భీష్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంస్య విగ్రహ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. భారతదేశాన్ని పాలనాపరంగా ఐక్యదేశంగా మలిచిన మహానుభావుడు వల్లభాయ్ పటేల్ అని ఎమ్మెల్యే ప్రతిపటి పుల్లారావు అన్నారు. 560 కంటే ఎక్కువ సంస్థానాలు భారతీయ యూనియన్లో విలీనం కావడం వెనుక ప్రధాన శక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు పర్యటించారు. సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనడానికి ప్రశాంతి నిలయానికి చేరుకున్న ఆయనకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. సాయి కుల్వంత్ సభా మందిరానికి వచ్చిన హరిబాబు బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి విచ్చేసిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఫడ్నవీస్ ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమితిని దర్శించుకున్నారు. బాబా వేడుకలకు పుట్టపర్తికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఫడ్నవీస్ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు ఎంపీపీ దాసరి అన్నమ్మపై అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. 8 మంది ఎంపీటీసీలు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి ఆర్డీఓకు అర్జీ అందజేశారు. ఈ మేరకు ఆర్జీఓ నేడు అవిశ్వాస తీర్మానానికి హాజరు కావాలంటూ సభ్యులందరికీ నోటీసులు జారీ చేశారు. సభ్యులు ఎవరూ హాజరు కాకపోవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజానగరం గ్రామంలో లిఫ్ట్ బకెట్ మీద పడడంతో ఉపాధ్యాయురాలు మృతి చెందింది. పాఠశాల ఆవరణలో స్టేజీ నిర్మాణం కొరకు స్లాబ్ వేస్తుండగా సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉపాధ్యాయురాలి మృతి పట్ల హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చిన్న పాసిల నుండి కోట్ని బిల్లిటి అజ్ఞాపురం రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం సుమారుగా 7 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ రోడ్డు దుస్థితిపై ప్రైమ్ 9 న్యూస్ వార్తలు ప్రసారం చేసింది. గిరిజనులు బురదలో దీక్ష చేపట్టడం, రోడ్డు మీద మొక్కలు నాటడం వెలుగులోకి తీసుకొచ్చింది. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినందుకు ప్రైమ్ 9 న్యూస్ కు గిరిజనులు ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్ కాలనీలో సీసీ రోడ్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు భూమి పూజ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ఆయన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామంలో పోలీసులు 18 గంజాయి మొక్కలను గుర్తించారు. గ్రామానికి చెందిన మధు అచ్చంపేటలో ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తుంటాడు. 3 ఏళ్ల కిందట గంజాయికి బానిసయ్యాడు. అధిక ధరలకు మార్కెట్లో కొనుగోలు చేయలేక గంజాయి పెంచి విక్రయిస్తున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అచ్చంపేట పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా వింజమూరు సమీపంలో సుజాత నగర్, లెక్కలవారిపాలెం, సౌతానువారిపాలెం దారిలో విద్యుత్ లైట్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు పంచాయతీ అధికారులకు తెలిపినా ఫలితం లేకపోయిందని వాపోయారు. ఈ సమస్య తన దృష్టికి తీసుకురావడంతో టీడీపీ సీనియర్ నాయకుడు గుబ్బల కృష్ణారెడ్డి 30 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయించారు. దీనిపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను సన్మానించారు. ఆడపిల్ల పుట్టిందని రోడ్డుపై పడేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా నంబుల పూలకొంటలో జరిగింది. పసికందును గాలివీడు వెలిగల్లు ప్రాజెక్టు వద్ద పడేశాడు. స్థానికులు గమనించి గాలివీడు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిశువును తల్లికి అప్పగించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని ఈవో కార్యాలయంలో సరస్వతి అంత్య పుష్కరాలపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్ష నిర్వహించారు. మే 21 నుండి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై ముందుగానే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం రాంపురం గ్రామంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఉద్దానం ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం వద్దని వినతిపత్రం ఇస్తామంటే పోలీసులు నిర్బంధించారని తెలిపారు. ఈ నెల 26 వరకు నల్ల బ్యాడ్జీలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని చేపడతామన్నారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలోని వికాస్ కాలేజీలో 2 విద్యార్థినులను అధ్యాపకుడు చితకబాదిన ఘటన వెలుగు చూసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 2 విద్యార్థినులను వాష్రూమ్కి వెళ్లారన్న కారణంతో కరెంటు వైర్తో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి కొట్టారు. దీంతో విద్యార్థినులు స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆటోలో తీసుకెళ్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ వ్యవహార శైలిని సభ్య సమాజం అసహ్యించుకుంటుందని నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా అన్నారు. న్యాయ వ్యవస్థను బెదిరించే విధంగా జగన్ ప్రవర్తన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కోర్టుకు వేల మందిని రప్పించి ఇబ్బందులు సృష్టించారని తెలిపారు. జగన్ వ్యవహార శైలిపై కోర్టు సుమోటోగా తీసుకోవాలని నాగుల్ మీరా కోరారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. భువనేశ్వరి కడపల్లిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కడపల్లి నుండి తుమ్మిసి వరకు మహిళలతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. తుమ్మిసి పెద్ద చెరువులో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీలో మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. 2400 మద్దతు ధర ఉంటే దళారులు 1900, 1700 రూపాయలకే మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఇలా అయితే రైతులకు భారీ నష్టం కలుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఇలాగే దళారులు వ్యవహరిస్తే మార్క్ఫైడ్ ద్వారా నేరుగా మొక్కజొన్న కొనుగోలు చేశామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగితే కేటీఆర్ పై గవర్నర్ దర్యాప్తుకు అనుమతించడం కాంగ్రెస్ బీజేపీల కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య అన్నారు. మరలా కేసీఆర్ సీఎం అవుతారన్న నిజాన్ని కాంగ్రెస్ బీజేపీలు జీర్ణించుకోలేకపోతున్నాయని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు ఏమాత్రం తగ్గకపోవడంతో రేవంత్ రెడ్డికి నిద్ర పట్టడం లేదని లింగయ్య విమర్శించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళంలో మత్స్యకారుల సంఘాల ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. మత్స్యకారులకు 5% రిజర్వేషన్ కల్పించాలని, నామినేటెడ్ పదవులు మత్స్యకారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని వారు తెలిపారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ హాస్పిటల్లో నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు మంజూరైతే వాటిలో 1 గుంతకల్లుకు కేటాయించారని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, కూటమి నేతలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుమ్మగుట్ట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు హాజరయ్యారు. ప్రజల నుండి వివిధ రకాల సమస్యలతో కూడిన వినతులు తీసుకున్నారు. ప్రజలు తనకిచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులకు పంపి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని కాలువ హామీ ఇచ్చారు. విశాఖలో ఒక యువతి కోసం 2 యువకులు గొడవకు దిగారు. తమిళనాడుకు చెందిన సూర్య అనే యువకుడు బస్టాప్లో కూర్చుని ఉండగా చైతన్య అనే యువకుడు బైక్పై వచ్చి కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. పోలీసులు 2 యువకులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాత సుందరపాలెం గ్రామంలో పౌలి పాడ్యమిని మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజామున సమీపంలోని చెరువుల్లో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సాలగ్రామ, ఉసిరి, దీపదానాలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో కారు బీభత్సం సృష్టించింది. గంజాయి లోడుతో వస్తున్న కారు చెక్పోస్ట్ వద్ద పోలీసులను వేగంగా దూసుకొచ్చారు. ఇక క్రమంలో కారు ఆటోను బైక్ను ఢీకొట్టింది. అనంతరం పెట్రోల్ బంక్ వద్ద ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి పల్టీ కొట్టింది. కారులో ఉన్న 2 వ్యక్తులు పారిపోగా ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. కారులో 250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బైక్పై వెళ్తున్న దంపతులకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లా ములుగులో ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. చుట్టుపక్కల వాళ్ళు యాదయ్య కుటుంబీకులు వచ్చి చూసేటప్పటికీ అన్ని ఖాళీ బూడిదయ్యాయి. ఇంట్లో దాచిపెట్టిన ₹150,000 ఖాళీ బూడిదయ్యాయని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని మంత్రి నారాయణ అన్నారు. రాజధానిలోని వెంకటిపాలెం, ఉద్దండరాయుడిపాలెంలో మంత్రి పర్యటించి సిటీఎస్ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన అంగన్వాడీ, హెల్త్ సెంటర్లు, పాఠశాల భవనాలను పరిశీలించారు. రాజధాని రైతులకు ఎవరికీ అన్యాయం జరగనివ్వమని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. రైతులకు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం అండగా ఉండి పరిష్కరిస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్ తండాలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇంటిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. అనంతరం మిర్జాగూడ బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారి కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందజేశారు. తారూర్ మండల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. జనగామ జిల్లా పాలకుర్తిలో ఇరిగేషన్ డిఈ సంధ్యారాణి ఏసీబీ వలకు చిక్కారు. మిషన్ భగీరథ కాంట్రాక్టర్ సురేష్ వద్ద 10,000 లంచం తీసుకున్నట్టుగా పట్టుబడ్డారు. అనంతరం ఇరిగేషన్ కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ 2025-26 సవరణ బడ్జెట్ సమావేశం అధ్యక్షుడు గొల్లపల్లి బుజ్జి అధ్యక్షతన నిర్వహించారు. 2026-27 ఏడాదికి సంబంధించి బడ్జెట్పై సమగ్ర వివరణ చేపట్టారు. పలువురు ప్రజా ప్రతినిధులు ధాన్యం కొనుగోలు, ఎరువులు, రైతు సమస్యలపై వ్యవసాయ శాఖ అధికారులను వివరణ కోరారు. ఏలూరు జిల్లా చింతలపూడి వద్ద రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే రోషన్ కుమార్ భూమి పూజ చేశారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గంలో ఎక్కడ రోడ్లు నిర్మాణం చేయలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రణాళికబద్ధంగా రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని అన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జగ్గబరపు ముత్తారెడ్డి పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ ప్రజలకు గోదావరి జలాలు పూర్తి స్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇందుకోసం ధవళేశ్వరం నుంచి పైపు లైన్ల ద్వారా తాగునీటిని తరలించేందుకు ప్రణాళికలు చేసినట్లు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో ఈ పథకానికి సంబంధించి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే గోరంట్ల కలెక్టర్ కీర్తి రాజమండ్రి కంచెల ఘాట్ వద్ద చేప పిల్లలను వదిలారు. మత్స్యకార కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వానికి ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. మొంతా తుఫాను వంటి విపత్తుల సమయంలో ఆదాయం కోల్పోయిన మత్స్యకారులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ప్రయాణికుల భద్రతతో పాటు సురక్షిత ప్రయాణం కోసమే అభయ యాప్ను అనుసంధానం చేశామని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు. మై ఆటో టాక్సీ సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించి 600 ఆటోలకు క్యూఆర్ కోడ్తో ఎస్పీ అనుసంధానం చేశారు. మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ కేంద్రంలోని కంబాల చెరువులో ఎమ్మెల్యే చేప పిల్లలను వదిలిపెట్టారు. చెరువులు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మత్స్యకారులపై ఉందన్నారు.
కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే 3 ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. హుజూరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ప్రవీణ్ కుమార్, సమ్మయ్య అనే ఉపాధ్యాయులు మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలతో సస్పెన్షన్కు గురయ్యారు. చెల్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఐలయ్య అనే ఉపాధ్యాయుడు అధికారుల ఆదేశాలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలతో బయటపడింది. తిరుపతి జిల్లా తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహనంపై అమ్మవారిని ఊరేగించారు. అమ్మవారికి కర్పూర హారతులు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. హనుమంత వాహన సేవలో మొత్తం 15 బృందాలతో కళా ప్రదర్శన చేపట్టారు. ఈ కళా ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.